ఈరోజు అయితే మన సైన్స్ కిట్ అన్బాక్సింగ్ చేసి లోపల ఉండేవన్నీ చేయబోతున్నాం. ఇదైతే అల్టిమేట్ సైన్స్ కిట్ గాయ్స్. ఇది ఐన్స్టైన్ బాక్స్. దీంట్లో 120 ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఇవైతే 2 బుక్స్ ఇచ్చారు. ఇక్కడ 120 ఎక్స్పెరిమెంట్స్, 40 వచ్చి మెయిన్ మాన్యువల్, ఇది ఇంకో 60 వచ్చి బోనస్ ఎక్స్పెరిమెంట్స్ మాన్యువల్, ఇంకో 20 వచ్చి ఆన్లైన్లో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేయొచ్చు గాయ్స్. ఇప్పుడు ఇక్కడ ఐటమ్స్ ఇంకా టూల్ బాక్స్ 2 ఇచ్చారు. ఈ ఐటమ్స్ వెనిగర్, గ్లిజరిన్ ఫ్లేక్స్, బేకింగ్ సోడా, 3 ఫుడ్ కలర్స్, 2 ఫుడ్ ఎసెన్స్, ఇది గ్లో పౌడర్ గైస్, మళ్ళీ కార్న్ స్టార్చ్, క్రిస్టల్ పౌడర్, సిట్రిక్ యాసిడ్. మళ్ళీ టూల్ కిట్లో ఉండేది చూద్దాం. ఈ టూల్ కిట్ ఓపెన్ చేస్తే లోపల ఇది టెస్ట్ ట్యూబ్ స్టాండ్, ఇది కానికల్ ఫ్లాస్క్ అని ఎక్స్పెరిమెంట్స్, 2 సోప్ మౌల్డ్స్, 3 కప్స్, ఇంకా స్టిర్రింగ్ స్టిక్స్ ఒక 2, సిలిండర్ బౌల్ ఒకటి, మెజరింగ్ కప్ ఒకటి, ఫన్నెల్ ఒకటి, ఒక స్పూన్, ఇంకొక ట్రే, ఏం కింద పడకుండా ట్రే. ఇది అసలు చూపించినట్టే లేదు. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. దానికి అవసరం అయ్యేది ఉన్నిచ్చి మిగిలినవన్నీ ఆ డబ్బాలోనే పెట్టేద్దాం, టూల్ కిట్ డబ్బాలో. గ్లిజరిన్ ఫ్లేక్స్ వచ్చి చాలా డేంజర్. ఇది కానీ కళ్ళల్లో పడితే చూడండి, అక్కడ నీట్గా రాసి కూడా ఉన్నారు, కంటి దగ్గర ఉండకూడదని. దీనికి కావాల్సినవి తీసుకొని మిగిలినవన్నీ లోపల పెట్టేద్దాం. మనకు కావాల్సిన సోప్ మౌల్స్ అవసరం లేదు. సోప్ మౌల్స్ ఇక్కడ పెట్టేసినాం. ఒక స్టిర్రింగ్ స్టిక్, ఇది ఇంకోటి, మళ్ళీ ఇది కావాలి. ఈ పన్నెలు కూడా తీసుకున్నాం కింద పడకుండా ఏదన్నా. మళ్ళీ ఇది పెట్టేద్దాం. స్పూన్ అంతే గైస్, కావాల్సినవి ఇదే. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా రాసింది, సిట్రిక్ యాసిడ్, ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్, సిట్రిక్ యాసిడ్, ఇంకా బేకింగ్ సోడా, అవి కావాల్సింది. ఇప్పుడు కార్తిక్ వాళ్ళ చెల్లి అయితే లోపల పెడతాం అనేది. మా చెల్లి కూర్చొని చూస్తుంది. ఇడైతే మా ఫ్రెండ్ గాయస్. ఇప్పుడు దీంట్లో అయితే చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి గాయస్. ఇది ఎక్స్ప్లోజివ్ సైన్స్, కలర్ అండ్ క్రిస్టల్ సైన్స్, సోప్ సైన్స్, గ్లో ఇన్ డార్క్ సైన్స్, ప్రాక్టికల్ సైన్స్, కలర్ అండ్ క్రిస్టల్ సైన్స్, ఎక్స్ప్లోజివ్ సైన్స్, మెటీరియల్ సైన్స్, వాటర్ సైన్స్, ఇన్ని ఉన్నాయి గాయస్. ఇప్పుడు దీంట్లో ట్రే మనం ఇక్కడ పెట్టి చేద్దాం. తిన్నారో లేదో, అదేదో సైన్స్ 2 టైమ్స్ వచ్చింది, 2 వచ్చాయి 2 టైమ్స్. ఎక్స్ప్లోజివ్ సైన్స్, కలర్ అండ్ క్రిస్టల్ సైన్స్, ఇవన్నీ 2 సార్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. పేరు ఫిజో మ్యాజిక్ వాల్కెనో. ఇప్పుడు మన కార్తిక్ నేను అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తాం. వీళ్ళంతా చూసేదానికి వచ్చారు అంతే. నా పేరు నీలా కాదు, అందరికీ తెలుసు, నేను ఫేమస్. ఫస్ట్ ఇప్పుడు కార్తిక్ మెజరింగ్ కప్లో నుంచి వాటర్ తీసుకో, హాఫ్ కప్ వాటర్ తిను. డన్. ఇప్పుడు వాటర్ మేము ముందే రెడీగా తెచ్చుకున్నాం గైస్, ఊరికే లేసిపోకుండా. ఇప్పుడు ఫుడ్ కలర్ వేయాలి. కార్తిక్ అయితే బయటకు వెళ్ళాడు, అందుకే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ ఒక 2 డ్రాప్స్ వేయాలంట. ఇప్పుడు ఇటు కలపాలి. స్టిక్ మా చెల్లి చూడండి గైస్, ఈ స్టిక్ తో నేను కలుపుతున్నా చూడండి గైస్, మా అన్న లాక్కునేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ మిక్చర్ పక్కన పెట్టుకున్నాం, ఆడ పెడితే వాళ్ళు పడేస్తారు, ఉన్నారుగా. ఇప్పుడు అయితే 2 స్పూన్స్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్, ఇదే తెరిస్తే పడిపోతుంది. ఈ స్పూన్లో 2 స్కూప్స్ సిట్రిక్ యాసిడ్. తర్వాత బేకింగ్ సోడా 2 స్పూన్స్ వేయాలి గాయ్స్. ఇదిగో ఓపెన్ చేస్తాను. కూర్చుంటా బేకింగ్ సోడా ఓపెన్ చేసి కూర్చుంటా అని చెప్పి వచ్చి మొత్తం ఎక్స్పెరిమెంట్ అనే చేసేలాగా మాట్లాడుతుంది. ఎంత
సో మళ్ళీ వాటికి వస్తే బీటీఎస్ ఆర్మీ అంట. అవును గైస్ బీటీఎస్ తెలియదు. మళ్ళీ 2 స్పూన్స్ బేకింగ్ సోడా యాడ్ చేద్దాం గైస్. అంత గబ్బు అయిపోయింది. బేకింగ్ సోడా మన ఇంట్లోనే ఉంటుంది. ఈ కేక్ వేసుకుని తింటూ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా టేక్ చేసి మిక్స్ చేయాలండి. కొంచెం పైన మూద్ది మొత్తం షేక్ చేసి మంచిగా అచ్చిపోయింది. ఇప్పుడైతే ఈ రెండింటిని కలపాలన్నమాట. మెల్లిగా వేసేద్దాం. 3, 2, 1. స్పాయిల్ చేసేసాను. పర్లేదు, నేను స్పాయిల్ చేసినా కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు కొంచెం అస్సలు పీల్చకండి గైస్, అది కార్బన్ డైఆక్సైడ్ పీల్స్తే కొంచెం బేకింగ్ సోడా వేద్దాం వస్తుంది. ఇంకా కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్. బేకింగ్ మనం ఏదో ప్రయోగాలు చేస్తాం కదా, దాని మీద ఏం లేదు. ఊరికే మళ్ళీ కొంచెం బేకింగ్ సోడా వేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి దానిలో ఫుడ్ కలర్ వేయాలి. ఏం కాలేదు, ఏదో బాగానే వచ్చిందిలేండి. అది ఫస్ట్ ఎక్స్పెరిమెంటే కదా గైస్. ఇదేదో ఈ ఎక్స్పెరిమెంట్ పేరు ఫిజో మ్యాజిక్ వాల్కెనో అంట గైస్. అంటే ఆ పిక్చర్లో ఉన్నట్టే వచ్చింది, కానీ అంత పైకి రాలేదు పిక్చర్లో. ఎందుకంటే మేము తక్కువ వాటర్ వేసేసినాం, అది ఎక్కువగానే ఉండింటే పొంగి ఉండేది. ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి బయట పడేసారు. ఆబోండమ్మ ఎవరో చూడండి గైస్, ముగ్గురు ఎలా గొడవ పడుతున్నారు. దీన్ని కూడా ఇప్పుడు నువ్వు గొడవలు. ఇప్పుడు మొత్తం క్లీన్ చేశారు గైస్, ఇల్లంతా పాడైంది.